హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్పైసెస్ రెసిపీలో సింపుల్ అండ్ క్విక్ బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా చాలా ఈజీ. జస్ట్ ఇన్ 5 minutes లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోని ఈ బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్లీ నేను ఒక ప్లేట్ లోకి బ్రెడ్ స్లైస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బ్రెడ్ పైన పిజ్జా సాస్ అప్లై చేస్తున్నాను. మీకు పిజ్జా సాస్ అవైలబుల్ లేకపోతే టొమాటో సాస్ ఆర్ కెచప్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ లేయర్ లో కొంచెం చీజ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్రెడ్ పైన ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికమ్, స్మాల్ గా చాప్ చేసుకున్న హెలపినో అండ్ హెల్దియర్ వర్షన్ కోసం నేను బ్రాక్లీ యాడ్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా కార్న్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ దానిపైన చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. డైట్ లో ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒరిగనో యాడ్ చేస్తున్నాను. ఒరిగనో ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత లాస్ట్ లో నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తేనే పిజ్జాకి బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి పాన్ హీట్ చేయాలి. పాన్ హీట్ అయ్యాక నేను బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ బాగా హీట్ అయ్యాక నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ని నేను పాన్ లోకి యాడ్ చేస్తున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. మనం పాన్ ని లిడ్ తో క్లోజ్ చేయాలి. చీజ్ బాగా మెల్ట్ అయ్యి బ్రెడ్ బేక్ అయ్యే వరకు పెట్టుకోవాలి. 3 to 5 minutes లో ఈ పిజ్జా రెడీ అవుతుంది. చూసారుగా, చీజీ అండ్ యమ్మీ బ్రెడ్ పిజ్జా రెడీ. చాలా క్రంచీగా, సింపుల్ అండ్ క్విక్ ఈజీ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో.